పంచభూతములలో అగ్నిలింగము, లింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అటువంటి రమణాశ్రమానికి మీరు వెడితే నేను ఒక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు, మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు. మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం, ఏకి మాటలు మాట్లాడతాం. మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి, శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి. మొన్న వచ్చిన వాళ్ళు చూశారు, ఎంత మంది విదేశీయులో కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని, ఖద్దరు పంచెలు కట్టుకుని, ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని, ఇంతంత బొట్లు పెట్టుకుని, విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు. కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాల్ని ఇంగ్లీష్ లో రాసుకుని అందరి దగ్గర తెలుసుకుని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతుంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది. మీకు నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కెడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పిట్టొచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు. అప్పట్లో నేను మా పినమావ గారితో ఎక్కువ వెడుతుండేవాడిని. ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను. అయితే ఇంకా చీకటి విడవలేదు. అప్పటికే ఒక ఫారినర్, ఒక ఫారిన్ లేడీ, దేవర్ యంగ్ కపుల్, వాళ్ళిద్దరు దిగొస్తున్నారు. దిగొస్తుంటే మా పినమామ గారికి గబగబా వెళ్ళి, కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు, సంతోషం ఎక్కువ ఉన్నవారు, ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడంది, ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు, కేవలముగా అస్థిపంజరం ఎలా ఉంటుందో అంత శుష్కించిపోయాడు. కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు. నేను కన్నంలోంచి చూశాను, కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల వోల్ట్ల బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది. ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి. మరునాడు వెళ్ళేటప్పటికి తాగి ఖాళీ పిడత ఉంటుంది, తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు. అటువంటి తపశ్శక్తితో